ఓకే ఓకే అక్కడ ఓకే విజయ్ కుమార్ గారు యా ఓకే 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 అండి దాసరి కిరణ్ గారు యా రియాక్ట్ అవ్వండి వస్తాను వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి దాసరి కిరణ్ గారు ఒకసారి ప్లీజ్ సార్ ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందు క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఈనాడు అనే పేపర్ ని వీళ్ళు నమ్ముతారా నమ్మరా, ఆంధ్రజ్యోతి అనే పేపర్ ని వీళ్ళు నమ్ముతున్నారా నమ్మట్లేదా? ఒక రోజేమో ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తారు, వీళ్ళంతా కరపత్రాలు ప్రభుత్వానికి వాళ్ళ చెప్పు చేతలో నడుస్తున్నాయని ఒక రోజు మాట్లాడతారు. ఇంకో రోజు ఆ ఈనాడులోనే ఆంధ్రజ్యోతిలోనే ఏదైనా కథనం వస్తే ఇదిగో ప్రభుత్వంలో ఎంత జరిగిపోతుంది మీ ఈనాడులోనే వచ్చింది అంటారు. నిష్పక్షపాతంగా ప్రజల గురించి లేకపోతే పార్టీలో జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఒప్పుల్ని అన్నీ కూడా రాసే పేపర్లని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటారు. వీళ్ళు క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏమీ చెప్పడానికి లేకపోతే ట్విట్టర్లో ఏదో హ్యాండిల్స్ లో కొన్ని ట్వీట్లు తీసుకొచ్చి ఇక్కడ చదువుతా ఉన్నారు. అధికార ప్రతినిధులు అండి, అధికార ప్రతినిధులు సార్, టీడీపీ అధికార ప్రతినిధులు సార్ వాళ్ళు. నేను చెప్తాను ఎవరో కాదు సార్, టీడీపీ అధికార ప్రతినిధులు సార్ వాళ్ళు. ఓకే ఒక నిమిషం యా యా ఓకే ఓకే సరే నేనేం ఓవర్లాప్ చేయలే, మీరు ఓవర్లాప్ చేయదు. నన్ను అధికారు సార్, ట్విట్టర్ లో ఏయో అంటున్నారు కదా, చెప్తున్నా టీడీపీ అధికార ప్రతినిధులు యా సార్ ఓకే వాళ్ళు. అండి ఓకే 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 దాసరి కిరణ్ గారు మాట్లాడండి యా రాజు గారు శేఖర్ రెడ్డి గారికి ఇచ్చేయండి, ఆయన మొత్తం మాట్లాడేసినాక నేను మాట్లాడతాను. నేను అదే చెప్పి ఎవరో ఓకే, కాదన్నా మీరు మాట్లాడు. టీడీపీ పార్టీకి చెందిన అధికార అదే, ప్రతినిధి అదే. ట్విట్టర్ లో పెట్టింది నేను చెప్పానన్నా, అధికార ప్రతినిధి. ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే అండి దాసరి కిరణ్ గారు మాట్లాడండి ప్లీజ్ అయిపోయిందా? ఎస్ కానీ నో ప్రాబ్లం. అయితే అసలు వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారంటే పనికొచ్చే విషయాలన్నీ పక్కదారి పెట్టించి పనికిరాని విషయాలన్నీ తీసుకొస్తా ఉంటారు. ట్విట్టర్లో ఏదో ఫ్యాన్ వార్స్, లేకపోతే ట్విట్టర్లో ఏళ్ళ మోక దూరిపోయి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారి ఫోటోలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లేకపోతే వేరే ఏయో ఫోటోలు పెట్టుకుని మోదీ గారిని తిట్టడం. ఇట్లా వీళ్ళ హ్యాండిల్స్ కూడా వీళ్ళ చేతిలో ఉండవు రాజు గారు, వీళ్ళ హ్యాండిల్స్ కూడా వీళ్ళ చేతిలో ఉండవు. ఎందుకంటే నాకు బాగా మిత్రుడు, కాకపోతే రాజకీయ ఆలోచన దృష్ట్యా అతను వైసీపీలో ఉన్నాడు. మొన్న ఎలక్షన్స్ కి ముందు నా పోస్టుల కింద లేకపోతే నేను పెట్టే పోస్టుల కింద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ పెట్టాడు. నాకు చాలా కాలం అర్థం కాల, ఎందుకు ఇట్లా పెడతా ఉన్నాడు, ఇతనికి నాకు అంత వైరుధ్యం ఏం లేదు కదా, ఎందుకు ఇట్లా పెడతాడని చెప్పి నేను ఎలక్షన్ టైంలో ఆ హీట్ ఉంటుందిలే అని చెప్పి నేనేం మాట్లాడలే. ఎలక్షన్ అయిన తర్వాత మామూలుగా మేము బయట కలిసినప్పుడు నేను అడిగా, ఎందుకు అట్లా ఆ రోజున అలా ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెట్టావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అంటే ఆ రోజు అతను చెప్పింది ఏంటంటే, పెట్టింది ఏం కాదండి, మా హ్యాండిల్స్ అన్ని మా చేతిలో ఉండవు, మా హ్యాండిల్స్ అన్ని ఐపాక్ వాళ్ళు తీసుకుంటారు, మా పేర్ల మీద క్రియేట్ చేస్తారు, ఐపాక్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు, ఐపాక్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఆ రోజును కూడా కత్తి మహేష్ గారు లాంటి వాళ్ళని లేకపోతే ఇతరత్ర ఎవరైతే మాబుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు ఏవైతే వీళ్ళు క్రియేట్ చేశారో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన క్యాడర్ ముసుగులో వీళ్ళే హ్యాండిల్స్ క్రియేట్ చేసుకోవటం, టీడీపీ హ్యాండిల్స్ ముసుగులో వీళ్ళే హ్యాండిల్స్ క్రియేట్ చేసుకోవటం. మొన్న వర్మ గారికి వ్యతిరేకంగా మేమేం మాట్లాడలేం, వర్మ గారిని పాయింట్అవుట్ చేసి కానీ వర్మ గారికి వ్యతిరేకంగా కానీ పిఠాపురం ఆవిర్భావ సభలో మేము ఎక్కడ మాట్లాడలేం. టీడీపీ క్యాడర్ అంతా చాలా సమన్వయం పాటించారు, సంయమనం పాటించారు, వాళ్ళు ఎక్కడా కూడా కమెంట్స్ చేయాల. వర్మ గారి ఫోటో పెట్టి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ పోస్టులు వచ్చేస్తారు. ఎవరైనా చూస్తే ఆ హ్యాండిల్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, లేకపోతే మా ముసుగులో ఉన్న వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్. వాళ్ళందరూ కూడా కూటమిలో చిచ్చు పెట్టాలని లేకపోతే కూటమిని విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు ఎన్నైనా చేసుకోండి, సోషల్ మీడియా ఒక అన్కంట్రోలబుల్ థింగ్ అది. మీరు అందులో మా ఫోటోలు పెట్టుకుని వాళ్ళని తిడతారా, వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మమ్మల్ని తిడతారా, ఎవరో భావోద్వేగంలో ఒకళ్ళిద్దరు ఏమన్నా పోస్టులు పెడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిబేట్స్ లో మీరు ప్రస్తావిస్తారా, మీరు ఏమైనా చేసుకోండి. నెక్స్ట్ 10-15 సంవత్సరాలు కూటమి కలిసే ఉంటది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ముందు అసలు మీ పార్టీలో నాయకులు బయటకు వెళ్ళిపోకుండా మీరు కాపాడుకోండి, మీ క్యాడర్ జారిపోకుండా కాపాడుకోండి. మీరు దాని మీద దృష్టి పెడితే మీ పార్టీ ఉండాలనే మేము కోరుకుంటా ఉన్నాం. మీరుంటేనే మా వాల్యూ తెలుస్తుంది ప్రజలకు. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉంటేనే బీజేపీ వాల్యూ కానీ, జనసేన వాల్యూ కానీ, తెలుగుదేశం పార్టీ వాల్యూ కానీ తెలుస్తుంది. కాబట్టి మీరు 10 కాలాల పాటు మీరు అలాగే ప్రతిపక్షంలో ఉండాలి. నాగబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని 20 సంవత్సరాలు నిద్రపోమని చెప్పారు, కానీ అదే చెప్పట్లేదు వీళ్ళు, ఆ విషయం చెప్పట్లా. వీళ్ళకి ఏది కన్వీనియంట్ గా ఉందో దాన్ని మాత్రం
ప్రచారం చేస్తా ఉన్నారు, విచ్చలవిడిగా ప్రచారం చేస్తా ఉన్నారు. అనవసరంగా కూటమి నాయకుల మీద వీళ్ళు సింపతి చూపించేస్తా ఉన్నారు. ఈ రోజున సింపతి చూపించాల్సింది ఎవరి మీద? Okay. జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించండి. నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు, కార్యకర్తలు మాట వింటలేదు. ఏదైనా చిన్న ధర్నా చేద్దామంటే ఎవరు రావట్లేదు. ఆ కెమెరా యాంగిల్స్ లో జూమ్ చేసుకుని జూమ్ అవుట్ చేసుకుని జనం వచ్చినట్టు చూపించి మీరు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కెమెరామెన్లకు కష్టమైపోతా ఉంది. యా జనం ఓకే ఓకే కాబట్టి నేను ఏంటంటే ఓకే, కూటమిని చేయాలనే ఆలోచన కాకుండా మీరు ప్రజలకు ఉపయోగపడే ఏదైనా కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లాగా మేము ఎవరిని అడ్డుకోవట్లా, మేము ఎవరిని హౌస్ అరెస్టులు చేయట్లా. ఓకే మీరు స్వేచ్ఛగా మీరు ధర్నాలు చేసుకోండి, మీరు కార్యక్రమాలు చేసుకోండి అనే కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు Okay. దాని మీద ఫోకస్ చేస్తే మీ పార్టీ okay. 10 కాలాల పాటు ఉంటుంది. యా ఓకే యా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు.